ఆనాటి ప్రభుత్వం ఒరేస్తే ఉరే అని చెప్పింది. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతును రాజును చేయాలని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని, రైతుకు అండగా ఉండాలని సన్నవడ్లు పండిస్తే క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ అదనంగా పోయిన వర్షాకాలం ఇచ్చాం. ఈ యాసంగిలో కూడా ఇంకా 4-5 రోజుల్లో మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి. ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం బంగాళాఖాతంలో వేసి ప్రతి రైతన్నకి చుట్టంలో ఉండే భూభారతి 2025 చట్టాన్ని తీసుకొచ్చి మీ సమస్యలు మీ గ్రామానికే రెవెన్యూ అధికారులు వచ్చి మీరు అప్లికేషన్కి ₹1 కూడా ఇవ్వకుండా మీ సమస్యలని న్యాయమైన సమస్యలైతే రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు రాష్ట్రంలో ఉండే సుమారు 9 లక్షల మంది భూములున్న అసములకి పూర్తి రక్షణ భద్రత కల్పించే భూభారతి చట్టం మీ దీనులతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ దీవెనలతో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ కూడా అసెంబ్లీ గేటు తాకరు అని ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు మీ అహంకారానికి వంద పెట్టారు. మిషన్ భగీరథ పేరుతో, కాళేశ్వరం పేరుతో వివిధ వంకలు చెప్పి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత దోచుకున్న ప్రభుత్వాలు వారు 10 సంవత్సరాలలో చేయలేని మన ప్రభుత్వం, వారు 10 సంవత్సరాలలో రైతన్నులకు రుణమాఫీ ఎంత చేశారంటే 17,000 కోట్లు చేశారు. మీ దీనులతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం 10 నెలలలో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది. అటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళుంటే మేమిది చేసేవాళ్ళం, మేమిది కట్టేవాళ్ళం, ఇందిరమ్మిళ్ళు ఇచ్చేవాళ్ళం అని అవాక్కులు చవాకులు పేలుతున్నారు. ఏనాడైనా పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? పేదవాడికి ఒక గూడు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? రేషన్ కార్డు ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందా? ఇళ్ళకి మీకు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆలోచన రాలా? పదవి దిగిన తర్వాత ముసలి కన్నీరు కారుస్తూ రైతుల మీద లేని ప్రేమను చూపిస్తూ ఎక్కడో అలా కొర ఏ రైతన్నకు రుణమాఫీ రాకపోతేనో, ఎక్కడో ఒకళ్ళకు ఇద్దరులకు అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాకపోతేనో ఆడికి పోయి ఒకళ్ళ ప్రేమ చూపిస్తున్నారు ఈనాడు మీరు. మీ 10 సంవత్సరాలలో ఆనాడు మీ జ్ఞానం ఏమైంది అని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు ఇక్కడ శాసనసభ్యుడి గురించి మాట్లాడుకుందాం. అమెరికా నుంచి వచ్చింది అక్క, నీళ్లు పాలలాగా ఈ పాలకొత్తు ప్రజలను పాలలాగానే దీవించారు. ఆడబిడ్డలని అనేక సందర్భాల్లో ఈనాటి మాజీ మంత్రి ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో, పేదవాడి కన్నా కళలు నెరవేర్చే దాంట్లో ఎన్ని అప్పులు ఉన్నా చిత్తశుద్ధితో ప్రతి మాటని నెరవేర్చడానికి తపన పడుతూ పేదవాడి కన్నా కళలని, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి ముఖంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చిరునవ్వు చూస్తుంది అన్నది నిజం. ఆనాటి గత ప్రభుత్వం ఏవైతే అరాకొర మంచి కార్యక్రమాలు చేశాయని వాళ్ళు అనుకుంటున్నారో
అవి పేదవాడికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు అయితే ఆ మంచి కార్యక్రమాలన్నిటినీ ఇస్తూనే చేస్తూనే రాష్ట్రంలో 8,19,000 కోట్లు అప్పున్న ప్రతి సంవత్సరం ఆనాటి దొరవారు చేసిన అప్పులలో ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ ఎన్నికల ముందు ఏవైతే ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే పేదోడికి ఇస్తానన్న కార్యక్రమాల్లో అవకాశం ఉన్నన్ని వీలైనన్ని పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు చేస్తుంది. ఇంకా ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి హాస్టల్లోకి పోయి చూసిన తర్వాత ఆ పేదవాళ్ళు తింటున్న పరిస్థితిని చూసి 40% డైట్ ఛార్జీలు 200% ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే ఇందాక చెప్పినట్లు ఆనాడు మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామని గొప్పలు చెప్పారు. కానీ ఆ స్కూల్స్ ఎక్కడ పెట్టారయ్యా అంటే మూతపడ్డ రైస్ మిల్లల్లో మూతపడ్డ కోళ్ల ఫారాల్లో ఆనాడు రెసిడెన్షియల్ స్కూళ్లు నడుపుతుంటే ప్రతి నియోజకవర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 200 కోట్లు ఇచ్చి అద్భుతమైన ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో మన పాలకుర్తికి కూడా వచ్చింది, అదే రకంగా నాగరాజన్నకు వచ్చింది, నాకు వచ్చింది. సుమారు ఇప్పటి వరకు 80 నియోజకవర్గాలలో 200 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గం చొప్పున ఇస్తున్నాము. అంటే 16,000 కోట్ల రూపాయలు ఒక్క స్కూళ్లు నిర్మించడానికే ఇస్తున్న ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. రైతుల పక్షపాతి, రైతులను ఎప్పుడు కాపాడుకునే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. కాబట్టి అన్నగారిని పొంగులేటి సీనన్న గారిని రెవెన్యూ శాఖ మరియు ఐటీ శాఖ మార్పులను పిలుచుకోవడం, ఐటీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికీ, ఎందుకంటే సమయం చాలా ఆలస్యమైంది. అన్నగారికి క్యాబినెట్ కాబట్టి ఆ మీటింగ్ ఆలస్యమైంది, అన్యతగా భావించద్దు. అన్నగారి కోసం అందరూ ఆశీస్యమైన ప్రజానికం, రాయపర్తి మండల ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద హృదయంతో మిమ్మల్ని స్వాగతించిందన్న. ధన్యవాదాలు మీకు. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి ధాన్యాన్ని కొనుగోలు వారి యొక్క ధాన్యాన్ని కాపాడుకునే దిశగా ఈ రోజు 20,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గల మనకు గోడాం ఇవ్వడం చాలా హర్షణీయమ్మ. అలాగే సోదరి యశస్విని రెడ్డి నేను ఇద్దరం అసెంబ్లీలో పక్క కూర్చుంటాం. ఎప్పుడు కూడా ఏమైనా విషయం వచ్చిందంటే ఇద్దరం షేర్ చేసుకొని మాట్లాడతాం. అలాగే ఒక మొత్తం వెలిసిపోయిన సీనియర్ నాయకులు చెప్పుకునే నాయకులు అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు మన పాలకుర్తిలో, తర్వాత వర్ధనపేటలో. అక్కడ మన నిన్ననే చెప్పిన ప్రెస్ మీట్ లో సోదరి కొడితే చిన్న మీద చెట్లు పోయి దిమ్మ తిరిగి ఏం చేయాలో అర్థమవుతలేదు. అక్కడెక్కడ తిరుగుకుంటా కాంగ్రెస్ నాయకులకు మొత్తం ప్రజలలో వారికి తగ్గిపోతుంది రాను అని అంటున్నారు. ప్రజలు ఎల్లవేళలా మనల్ని కాపాడి ఈ రోజు కాంగ్రెస్ కల్పించుకున్న ప్రజలు ఇప్పుడు సోదరుడు మాట్లాడుకుంటూ చెప్పిండు, రాయపర్తిలో అందరూ మమ్మల్ని అని. తప్పనిసరిగా మేము అండగా ఉంటాం. బిడ్డ జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల పైన ఏమన్నా ఈగ వాళ్ళని కూడా ఒప్పుకునే లేదు. తప్పనిసరిగా మేము ఎల్లవేళలా అన్నగారు మనకు అండగా ఉన్నారు. ఎవరు కూడా నిస్సాయపడద్దు. అలాగే ఇంత అభివృద్ధి చేస్తున్నా కూడా ధృతరాష్ట్రంలాగా కళ్ళలేని కబోడి లాగా తిరుగుతూ ఊర ఏమంటారు అది ఒక పీటీగడ్డ తిరుగుతుంది కదా ఊర్ల పొట్టి అన్ని అయిపోయినాక వల్చర్ సెంటర్ ఇంగ్లీష్ లో అలా తిరుగుకుంటూ ఇంకా నేను సాధిస్తా అని అమ్మ సర్ణమ్మ ఉన్నది పక్కకు. వర్ధనపేటలో ఇప్పటివరకు ఏం చేసిండు అక్కడ మినిస్టర్ గా ఉండి అని నేను క్వశ్చన్ గా ఈ వేదిక మీదకి మీడియా మిత్రుల ద్వారా అడుగుతున్నా. ఈ రోజు అన్నగారు మాకు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ చెల్లమ్మకు నాకు ఇచ్చారు. తప్పనిసరిగా ఈ యొక్క ఇంత మంచి కాన్సెప్ట్ తో కూర్చున్నాం మేము. ఆర్నిషల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం, మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తల కోసం మేము ఆర్నిషల్ పనిచేస్తున్నాం.
కానీ ఎక్కడ అభివృద్ధి జరగండి. ఈ రోజు వర్ధనపేటలో 200 ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి పక్కకే మనకు రాయపర్తి కూతవేడు దూరంలో కూడా అన్న 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ అయిందన్న మాకు. సో ధన్యవాదాలు అన్న, మీరు అందరి ప్రజల తరఫు నుండి. ఈ విధంగా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి సోదరా, ఎందుకంటే టైం లేదు, అన్నగారికి వెళ్ళాలి, మళ్ళీ రేపు ఇంకా మీటింగ్స్ పడకండి. ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం, మేము అండగా ఉండి కార్యకర్తలను కంటిన్యూగా కాపాడుకునే దిశగా ఉన్నాం. లోకల్ బాడీ రాబోతుంది, మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మా ఝాన్సీ గారికి, యశస్విని రెడ్డి మీద ఉన్నది. మేము కూడా మీకు అండగా ఉంటాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.